అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నా అన్వేషణ అనే వ్యక్తికి ఇటీవల నోటీసులు పంపించారు. ఈ నోటీసుల వల్ల అతనికి ఎటువంటి లాభం ఉంది, ఎటువంటి నష్టం ఉంది, దాంతోపాటు అతను రామభద్రాచార్యుడు అనే వ్యక్తి మీద కామెంట్ చేశాడు. ఈ రామభద్రాచార్యుడు మీద ఏం కామెంట్ చేశాడో తర్వాత చెప్పుకుందాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అందరూ చూసేవాళ్ళు చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. ఈ రామభద్రాచార్యుడు అనే వ్యక్తిని ఏమి కామెంట్ చేశాడో చివరిలో చెప్తాను. అలాగే ఆయన ఎవరు, ఆయన ప్రాముఖ్యత ఏంటి ఒకసారి ఆయన గురించి చెప్పుకుందాము. ఆయన జనవరి 14, 1950లో జన్మించాడు ఉత్తరప్రదేశ్లో. అలాగే ఆయన బాల్యం చిన్న వయసులోనే ఈయన దివ్యాంగుడు, అంటే కంటి చూపు కోల్పోయాడు. అది 2 నెలల్లో వాళ్ళ అమ్మ నాన్న గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన కళ్ళు లేకపోయినా కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. దాంట్లో కొన్ని చెప్పుకుందాము. చూపు లేకపోయినా కూడా అసాధారణమైన జ్ఞాపక శక్తితో వేదాలు, శాస్త్రాలు, సంస్కృత సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు ఈయన. దాంతోపాటు సంస్కృతంలో PhD కూడా చేశాడు ఈయన రామభద్రాచార్యుడు గారు. అలాగే తులసీదాస్ రచించిన రామచరిత మానస్లో లోతైన అధ్యయనం చేశారు. 1988లో జగద్గురు రామానందాచార్య బిరుదు పొందాడు. దాంతోపాటు 100కు పైగా గ్రంథాలు రచించాడు, అదే హిందీ, సంస్కృతంలో. దివ్యాంగుల కోసం ఎన్నో విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అయోధ్య రామ మందిరంలో శాస్త్ర ఆధారిత వాదనలు కోర్టులో వినిపించినటువంటి ఇంత గొప్ప వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని ఈ నాన్ వేష్ అనేవాడు కామెంట్ చేశాడు. అలాగే ఈయన కొన్ని అవార్డులు కూడా, గౌరవాలు కూడా ఉన్నాయి. అవార్డులు ఏమంటే 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ పురస్కారం అందుకున్నారు. భారతదేశంలోనే అత్యున్నత 2వ ప్రధాన పురస్కారం అని చెప్పుకోవచ్చు. భారత రత్న మొదటిదైతే, 2వది పద్మ విభూషణ్. ఇలాంటి బిరుదులు కూడా ఆయనకి, అవార్డులు కూడా వచ్చాయి. అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కూడా పొందారు ఆయన. అయోధ్య రామ మందిరం విషయంలో కోర్టులో వాదనలు వినిపించినప్పుడు ఈ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి అని అన్న మాటకి ఈ నా అన్వేషణ అనే వ్యక్తి కౌంటర్ గా ఏం మాట్లాడాడు, వీడు ఎంత పొగరగా ఆ వ్యక్తిని కించపరిచాడో ఒకసారి వాడి మాటల్లోనే విందాము. వీడు ఏమంటున్నాడు, నీకు కళ్ళు లేవు గాని ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తాడంట ముసలి నా కొడక అని. అంత పెద్ద వ్యక్తిని, పురస్కారాలు వచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ నా అన్వేషణ అనేవాడు ముసలి నా కొడక అని సంబోధించాడు. అలాగే ఇంతకు ముందు కూడా వీడు హిందూ దేవుళ్ళని కూడా చాలా కించపరుస్తూ, సీతాదేవిని గాని కావచ్చు, అలాగే రాముని కావచ్చు, అలాగే ఇంకా కొంతమంది దేవుళ్ళని కూడా, అలాగే గరికపాటి గారిని కావచ్చు, ఇలాంటి వ్యక్తుల్ని కూడా వాడు చాలా కించపరుస్తూ మాట్లాడాడు. వీడు ఇంకా చెప్పుకుంటూ పోతే బీజేపీని కూడా బత్తాయి పళ్ళు అనేసి, నారింజ పళ్ళు అనేసి, వాడు వల్గర్ లాంగ్వేజ్ తో, వాడి మాటలతో చాలా ఇబ్బందికర మాటలు మాట్లాడుతూ దేశానికి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తికి ఇటు ఈ నాన్ వేష్ అనేవానికి లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈ లుకౌట్ నోటీస్ అంటే ఏమి అంటే, ఒక వ్యక్తి దేశం నుండి పారిపోకుండా, అలాగే దేశంలోకి రాగానే గుర్తించడానికి జారీ చేసే అలర్ట్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఎప్పుడు ఇస్తారు అంటే, తీవ్రమైన క్రిమినల్ కేసు ఉన్నప్పుడు. ఇప్పుడు వీనిపైన క్రిమినల్ కేసు ఉన్నాయి కదా, అందుకు వీనిపైన అది లుకౌట్ జారీ చేశారు. అలాగే కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు, ఆర్థిక నేరగాళ్లకు, అంటే ఆర్థిక నేరగాళ్ళు అంటే ఈ దేశంలో ఏదైనా పెద్ద హవాలా స్కామ్లు, స్కీములు చేసేసి వేరే దేశాలకి పారిపోతున్నప్పుడు ఈ లుకౌట్ నోటీసులు ఇస్తారు. అలాగే దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు, దేశ భద్రత కంటే ఈ దేశంలో ఏదైనా కానీ భద్రతా విషయాలు వేరే దేశానికి చేరవేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా లుకౌట్ నోటీసులు ఇస్తారనమాట. ఈ విధంగా లుకౌట్ నోటీసులు వీళ్ళకి ఇస్తారు. ఎవరెవరు దీనికి జారీ చేస్తారంటే, ఈ లుకౌట్ నోటీసులు ఎవరు ఇస్తారు అంటే, పోలీసులు, సిబిఐ, అలాగే ఈడీ, కేంద్ర హోంశాఖ, ఈ విధంగా వీళ్ళు లుకౌట్ నోటీసులు ఇస్తారనమాట. ఇది ఎప్పుడు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే, విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దులు, చెక్ పోస్టులు, ఆ వ్యక్తి వివరాలు అలర్ట్ గా ఉండడానికి ఉంటాయన్నమాట. అలాగే ఆ వ్యక్తి ప్రయాణం చేయాలని ప్రయత్నించినా వెంటనే అరెస్ట్ కూడా చేస్తారనమాట. అంటే పోలీసులు కళ్ళు కప్పి పారిపోవాలనుకున్నప్పుడు కూడా ఈ లుకౌట్ నోటీస్ ఉన్న వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ నాన్ వేష్ అనేవాడు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి దేశానికి రాకోకుండా అక్కడక్కడే తిరుగుతూ, వీడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ బత్తాయిలను నన్ను ఏం చేస్తారు, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాటలు మాట్లాడుతూ మళ్ళీ వాడు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాదాపుగా నేను 2035 వరకు కూడా ఇండియాకు రాను, అంతవరకు మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, వచ్చినప్పుడు నాకు లాయర్స్ ఉన్నారు, నాకు హైకోర్టులో లాయర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టులో లాయర్స్ ఉన్నారు అనేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరింపు ధోరణి చేయడమే కాకుండా ఇంత గొప్ప వ్యక్తుల్ని వాడు తిడుతూ, ఈ నాన్ వేష అనేవాడిని వీడిని ఎట్టి పరిస్థితులు ఇండియాకి రప్పించాలన్నా, లేదంటే వీడిలో ఉన్న మదాన్ని తగ్గించాలన్నా
వీడి యూట్యూబ్ అకౌంట్ ని డిలీట్ చేయాలి. ఈ డిలీట్ చేయాలి అంటే హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించి వీడు చేస్తున్నటువంటి కొన్ని అరాచకాల్ని ప్రూఫ్ తో సహా ఎప్పుడైతే మనము సమర్పించిస్తామో అప్పుడు వీడి అకౌంట్ ని కూడా డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా దీనిపైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు వీడి పాస్పోర్ట్ ను కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వీడి పాస్పోర్ట్ దాదాపుగా ఇంకా 80 పేజీలు ఎన్నో ఉన్నాయనేసి వీడు చెప్పుకొచ్చాడు మన వీడియోలో కూడా. ఈ పేజీలన్నీ అయిపోతాయని కూడా అక్కడ వేరే దేశాల్లో కూడా వీడు దీన్ని రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రెన్యువల్ చేసుకున్నా కూడా వీని పాస్పోర్ట్ నెంబర్ కొడతానే ఇది లుకౌట్ జారీలో ఉందనేసి అక్కడ కూడా చెప్తారు. కాకపోతే వీనికి ఆ 80 పేజీలు అయిపోవాలంటే దాదాపుగా 2035 వరకు అవకాశం ఉందని కూడా వాడే చెప్తున్నాడు. దాంతో పాటు వీడిని ఇంకా ఏం చేయాలంటే వీని బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయాలన్నమాట. వీడు ఇండియా బ్యాంకులు ఏవైతే వాడుతున్నాడో వీనికి యూట్యూబ్ నుంచి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో వీడి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే ఖచ్చితంగా వీడు దారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాడు విదేశాల్లో కూడా అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. వాడు ఈ పాటికి అవకాశం కూడా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే అమెరికా, కెనడా, వాడు యుఎస్ఏ చాలా దేశాలు తిరుగుతున్నాడు కదా, అక్కడ కూడా వీడు అకౌంట్ ఓపెన్ చేసింటాడు. వీటన్నిటికన్నా కూడా యూట్యూబ్ ని ఎప్పుడైతే చూడడం తగ్గిస్తారో దాంతో పాటు ఆ యూట్యూబ్ ని డిలీట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తే వాడికి వచ్చే ఆదాయాన్ని మీద దెబ్బ కొడితే ఖచ్చితంగా వాడికి ఉన్న పొగరు తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ నాన్ వేష్ అనే వాడికి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా వాడు ఇండియాకి ఎప్పుడో రోజు అయితే రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. వాడు తగిన మూల్యం కూడా చెల్లించుకుంటాడు. దీనికి సంబంధించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పుకోవాలి.